గౌరవ మన ప్రత్యేక అతిథి అయినటువంటి అన్న హరీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే టు గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న అన్న మాజీ మంత్రివర్యులు మన హైదరాబాద్ టైగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మీయులు కేటీఆర్ గారికి, చాలా మంది ఉన్నారుగా, గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, మా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికి కూడా ఈరోజు ఆడియో రావట్లేదా? ఈరోజు ఒక నాయకుడి పుట్టినరోజే కాదు, ఇది ఉద్యమం పుట్టినరోజు, ఉద్యమ నాయకుడు పుట్టినరోజు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీలిస్తూ ఆత్మ గౌరవంతో ఈ జాతి బతుకుతుందంటే దానికి ఒకే ఒక్కడు మన కేసీఆర్ కారణ జన్ముడు. మనము మహాభారతంలో ఉంటాం, ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం ఏలినప్పుడు దేవుడే ఒక దారి చూపిస్తాడంటారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు మన కేసీఆర్. జగన్ తెలంగాణ అంటూ బయలుదేరిండు మన కేసీఆర్. ఆ రోజు శాసనసభలో తెలంగాణ అనే పదవి నిషేధించబడ్డది. ఈ జాతి ఆత్మ గౌరవాన్ని రూపుమాపే కుట్రలు జరిగినాయి. అసలు నీది ఏ ప్రాంతము అంటే నాది తెలంగాణ అని చెప్పుకోని పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నెట్టివేయబడ్డది. అంటే శాసనసభలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన శాసనసభ్యుడు నా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేకుండా గొంతు నొక్కిన సమయం. అంటే అదే అధర్మం రాజ్యం ఏలడం. ధర్మం దారి తప్పి 6 సూత్రాలు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావచ్చు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, అన్నీ తుంగలో తొక్కి తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాల్లో, చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈరోజు. ఇది తెలంగాణ ప్రజలందరూ, ఈ రాష్ట్రం అందరూ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. నిజంగా చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ చరిత్ర లిఖించదగిన విధంగా అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కల కని ఇవాళ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ హిస్టరీలో నిలిచిన నాయకుడు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్. మరి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే త్యాగాల పునాదుల మీద సాధించారు. కేసీఆర్ గారు చేసిన త్యాగాలు అన్నీ కావు. ఈనాడు నిన్న కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. ఒక కౌన్సిలర్ పదవి కోసమే ఎంతో ఏమేం జరిగిందో, కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూసాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూసాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా
ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఆ త్యాగాలే లేకపోతే, ఆ ధైర్యమే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఎన్ని త్యాగాలు, ఎంతో. అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం కనుక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి కనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు, ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమవుతుందో, మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం, మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఇవాళ కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా, దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ ఒక చరిత్రకారుడు, కేసీఆర్ ఒక పాలనా దక్షుడు అని ఇలా చరిత్ర పుటల్లో నిలబడ్డారు. మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన కేసీఆర్ చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా నిలబడ్డాయి. సరే, ఈరోజు కేసీఆర్ గారు ఒక నాయకుడే కాదు, ఇవాళ అవ్వాతాతలకు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక పెద్ద కొడుకుగా అవ్వాతాతలకు కేసీఆర్ నిలబడ్డాడు. కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం అందించి ఒక తోబుట్టుగా కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేసీఆర్ కిట్ అనే పథకం అందించి మేనమామలాగా నిలబడ్డాడు కేసీఆర్. రైతన్నల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటును మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్నలకు తోబుట్టుగా నిలిచిండు కేసీఆర్. ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇవాళ మాలాంటి నాయకులను ఎంతోమందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. ఎంతోమందిని ఇవాళ గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలనా దక్షులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒక కొత్త తరాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి
తాత్కాలికమైంది. మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. కొద్దిగా జర బాజు అట్టి ప్లీజ్. ఓ మీడియా వాళ్ళకు, ఓ లైవ్ లేరే తమ్ముడు మీరు కూడా, ఏ బాబు ఎనికి మీరు కొద్దిగా జరగాలమ్మా, కొద్దిగా జరగాలి. కొద్ది జరగమన్నా కదా మీరే. ఖైరతాబాద్ కింద మైక్ వస్తలేదా చెక్ చేసుకో. ఇప్పుడు వస్తుందా? ఇది వస్తుందా? అట్లా కాదా? ఇది ఓకేనా? అరే అది రాకపోతే మేము చూడాలన్నా, ఆమె చూసుకో, చెక్ చేయ. ఇప్పుడు హరీష్ అన్న గారు మాట్లాడారు, రాష్ట్రంలో మన జాతిపిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏమ్మా నీకు చెప్తున్నా కదమ్మా, ఏమ్మా పక్కన రండి, ఏమ్మా వెనక టీవీ లైవ్ వస్తలేదు. అయితే ఈరోజు తెలంగాణ భవన్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రెండోది దయచేసి మన నాయకుని పుట్టినరోజు అంటే మనకు పండుగ దినం. అందుగురించే అద్భుతమైనటువంటి వంటకాలు పెట్టినాము, అన్నీ కించుకాటే. కాబట్టి అందరూ కూడా దయచేసి ప్లేస్ కూడా విశాలంగా ఉంది, అందరూ భోంచేసి పోవాలని చెప్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు, జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు. కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం. పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెగించి కొట్లాడి ఈ భారతదేశ ఇండియా చిత్రపటంలో ఒక తెలంగాణని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ చరిత్రని ఈ దేశం కాదు ప్రపంచంలో ఎవడు చెరపలేడు. ఈ మధ్యలో తూతూ మంత్రంగా ఏది మాట్లాడినప్పటికీ ఆ భారతదేశ చిత్రపటాన్ని ఎవడన్నా మార్చగలుగుతాడా? మార్చే సాధ్యమవుతుందా? మొన్న ఎలక్షన్లు కూడా, ఇవాళ కూడా టీవీలు, పేపర్లు చూసినాం, మొన్న కూడా చూసినాం. ఏదైనా కానీ తాత్కాలికమే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి, హైదరాబాద్ కూడా జరిగింది. 100% స్ట్రైక్ రేట్తోని అన్నీ మనకే వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెసు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏం జరిగినాయి చూసారు. 35 నుంచి 38% మనకు వచ్చినాయి. నిన్న మొన్న మున్సిపాలిటీసు, కార్పొరేషన్ల దౌర్జన్యాలను చూసినాం రాజకీయాలలో. కానీ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ గెలిచిన వాళ్ళని ఎత్తుకపోతురు, గెలవకముందు ఎత్తుకపోతురు. మరి ఇదే 2.5 సంవత్సరాలు అయినాక ఏడిపోతారు. మరి మాకేందంటే చేప పిల్ల గీత నేర్పించినట్టు మాకు తెలియని వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారు. బిడ్డ మీరు, మా నాయకుడు మాకేం చెప్పిండు? మీరు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, నువ్వు వేసుకునే బట్టలు జాగ్రత్త,
నువ్వు ఫంక్షన్కు పోతే జాగ్రత్త, జనాలతోని మాట్లాడితే కూడా జాగ్రత్తగా మాట్లాడమని మా నాయకుడు చెప్పాడు. ఇప్పుడేమో తొండలు. మా మన్మని అడుగుతున్నాడు, నాకు ఈ తొండ అంటే ఏంది తాత అంటే ఇప్పటి జనరేషన్కు ఏమి నేర్పిస్తుంది. రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కరెక్ట్ 3 రోజుల ముందు జూబ్లీహిల్స్లో ఎట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టిర్రో, మళ్ళా 3 రోజుల ముందు ఊర్లు గ్రామాలు విచ్చలవిడిగా ఆ రోజు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి ఎక్కడ పోలే, మంత్రులు ఎక్కడ పోలే. మొన్న కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వారి యొక్క నియోజకవర్గాలకే పరిమితంగా పనిచేశారు. ఎవరన్నా మన నాయకులు అన్నా మీరు కంపల్సరీ రావాలంటే పక్కనే పోయారు. కానీ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూసారు కదా, బ్రహ్మాండంగా. మొన్న పేపర్లలో ఏదో రాసిర్రు, టీవీలలో. నేను మొన్న కేటీఆర్ గారు పక్కన కూర్చొని చెప్పిన, నిన్నగాక మొన్న ఈనాడు పేపర్ చదవండి. అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ వానికి 15 లక్షల ఓట్లు వచ్చినాయి, అధికారంలో లేని మనకు 10,879,000 ఓట్లు వచ్చినాయి. దీన్ని ఎవడన్నా గెలుపంటాడా? మనోళ్ళని రాత్రిలో పూట ఎత్తుకపోయి, సరే పాపం పండినప్పుడు, పాపాలు పండేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. కానీ 2 ఏళ్ళ తర్వాత ఇక మాకు నేర్పించింది, మేము ఇంకా నేర్చుకుంది చాలా ఉంటుంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఒకటే, చరిత్రలో మనుషులు వస్తారు పోతారు, జననం మరణం అన్నీ జరిగినాయి, పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఒక దేశ చిత్రపటంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. చరిత్ర ఉన్నంత వరకు ఉంటాడు. ప్రభుత్వాలు ఎవరున్నా వచ్చినా పోయినా పర్వాలేదు, కానీ ఈ రాష్ట్రాన్ని ఎవరు తెచ్చిండ్రు ఈ తెలంగాణని అంటే కేసీఆర్. అద్భుతమైనటువంటి పరిపాలన. కాబట్టి మనం అందరము వారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో పూజలు, మసీద్లో ప్రార్థనలు, చర్చులలో ప్రార్థనలు, మన వాళ్ళు ఎక్కడికక్కడ మన పండుగ దినాన్ని ఘనంగా జరుపుకునేటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి అద్భుతంగా నిర్వహించుకోవాలని మీ అందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ భోజనం ఉంది, మీద పడకండి. కుళ్ళ జాగా కూడా చాలా కుళ్ళ పెట్టినాం, అక్కడ కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టినాం. ఈ కార్యక్రమం మన ముఖ్య అతిథి గారు మాట్లాడిన వెంటనే నేను మా ముఖ్య అతిథి గారికి, మా ప్రత్యేక అతిథి గారికి, మాజీ మంత్రులకు మీరు కూడా దయచేసి భోజనం చేసిపోవాల్సిందిగా మీ అందరి ప్రక్కన రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు మన యువ కిషోరం, యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ.